వెల్కమ్ టు కానుక టీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ రహమత్ నగర్లో ఉప ఎన్నికల సందర్భంగా పర్యటించిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బస్తీ కమిటీ సభ్యులతో కలిసి సమస్యల్ని తెలుసుకుని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ సభ్యుల సహకారం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముస్లిం మైనార్టీల పూర్తి సహకారం నవీన్ యాదవ్కు ఉంటుందని ముస్లిం మైనార్టీల పూర్తి సహకారం నవీన్ యాదవ్కు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా ప్రయత్నాలు చేసినారు, కానీ మేమంతా సరే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినాడు. మేము మాత్రం మంచిగా ఉన్నాం, కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్కుంటాం, మంచి పని చేసి మీ అందరికీ ఆయన బాగా కష్టపడ్డాడు కూడా నాకు తెలుసు. చాలా పేరు, చాలా హార్డ్ వర్కరు. నేను అందరం కూడా కలిసి పని చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మరి ఈ అవకాశాన్ని, ఇది నా ఎలక్షన్ కాదు, మీ ఎలక్షన్, మీ కొడుకు, మీ తమ్ముడు, మీ మనకి వచ్చినట్టు అవకాశం, మీ ఇంటికి వచ్చినటువంటి అవకాశం. రేవంత్ అనే ఇంత నమ్మకంతో, మన మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని ఇచ్చినాడు. స్థానిక పిల్లగానికి ఇవాళ ఒక సేవాభావం ఉందని చెప్పి అవకాశం కల్పించాడు. ఇది మీ బాధ్యత. రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలా, హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించాలంటే వీళ్ళందరూ కూడా ఒక గంట సేపు రోజు కష్టపడి, ఒక్క ఓటు కూడా మన ప్రాంతం నుండి బయటికి పోకుండా, వేరే వాళ్ళకి పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఇప్పించి మీ కొడుకుని, మీ మనమని గెలిపిస్తూ రేవంత్ అన్నని బలపరచని దండం పెట్టి చేతులు కట్టుకొని నిల్చునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వచ్చి ఏం కొడక, ఏం తమ్మి అని అడిగే హక్కు మీకు ఉంటుంది. ముందు ఎట్లున్నా తర్వాత అట్లే ఉంటా. నాకు రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు, మనుషుల రిలేషన్షిప్, గౌరవం, మర్యాదనే నాకు ఇంపార్టెంట్. ఏ సమస్యనో నిలబడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా 150 కోట్లతో డెవలప్మెంట్ పనులు కూడా చేసినారు. సిఎన్ రెడ్డి అన్న కూడా చుట్టుపక్కల 50 కోట్ల రూపాయల పనులు శాంక్షన్ అయినాయి, టెండర్లు అయిన పనులు కూడా మొదలు పెడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు పరిపాలించారు, కానీ ఏడ కూడా అభివృద్ధి లేదు. అప్పుడే చేయని వాళ్ళు ఇప్పుడేం చేస్తారు మనకి? ఈరోజు రేవంత్ అన్న ప్రజా పరిపాలన చాలా పనులు అవుతున్నాయి, చాలామంది సంతోషంగా ఉన్నారు. ఈ మన జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం 150 కోట్ల రూపాయల పనులతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా కూడా చేస్తారు. మనం హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తే పెద్దలకు మన మీద ఒక దృష్టి, ప్రేమ, గౌరవం పెరుగుతుంది. ఏ పని అంటే ఆ పని సంతకం అవుతుందని తెలియజేస్తూ అందరం కష్టపడదాం. నా ఎలక్షన్ కాదు, మీ ఎలక్షన్. కలిసి పనిచేద్దాం, కలిసి కష్టపడదాం. హైయెస్ట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలుపుదాం. అన్న ఫోన్ అనంతన్న కొద్దిగా ఇంకా తీసుకున్నాం.